కర్నూలు బస్సు ప్రమాద స్థలంలో సాయ చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు నుంచి మృతదేహాలను సిబ్బంది బయటకు తీస్తున్నారు. ప్రమాదంలో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు కాలిపోయి మసి కావడంతో ఘటన స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇక DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించనున్నారు. DNA పరీక్షల తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు. మధు, బెంగళూరుకు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇది హృదయ విదారక ఘటన. మొత్తము సజీవ దహనమైన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఖాళీ పూర్తయ్యారు. బస్సులో కొంతమంది తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. దాదాపు 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేసి అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. 11 మంది పూర్తిగా సజీవ దహనం అయ్యారు. 9 మంది ఆచూకీ పూర్తిగా లేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఏదైతే వైద్య బృందము ఈ బస్సు దగ్గరికి వచ్చి పూర్తిగా ఫ్లోరెన్స్ నిపుణులు కూడా ఈ బస్సు దగ్గరికి వచ్చి ఆ బాడీస్ ని తీస్తున్న పరిస్థితి అయితే ఏం లేదు, పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి. ఇక్కడ మాంసపు ముద్దలను అనేది కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. వీటిని గుర్తించాలనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మొత్తానికి DNA టెస్ట్ చేస్తే తప్ప ఇవి రావు. విజువల్స్ లో చూస్తున్నాము. ఏదైతే ఎగ్జిట్ డోర్ ఉందో ఆ ఎగ్జిట్ డోర్ తీసే దానికి కూడా రావడానికి లేదు. ఇది పూర్తిగా స్లీపర్ కోచ్. ఈ స్లీపర్ కోచ్ కూడా పై వాళ్ళు కిందికి దిగి రావడానికి కూడా లేకుండా ఒకరిపై ఒకరు పడి కూడా టైం లేట్ అయిన పరిస్థితి అయితే ఉంది. వీరు ఇప్పటికైతే డ్రైవర్ ముందుగాస్తుగా ఏదైతే ప్రమాదం చేశారో అక్కడే ఆగి ఆ ప్రమాద స్థలాన్ని చూసుకొని ఉండింటే ఇంత ప్రమాదం తప్పేది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత అట్లే ఒక 400 మీటర్లు కూడా పూర్తిగా బైక్ తో రావడంతో ఆ బైక్ లోని మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించడం కూడా జరిగింది. డ్రైవర్లు ఇద్దరు ఇప్పుడు సురక్షితంగా బయటపడడం కూడా జరిగింది. వారు పోలీసుల అదుపులో ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికి ఈ ఘటన ఎప్పుడు జరగలేదని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చి చూసిన వారు కూడా చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా హృదయ విదారక ఘటన. దీంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. మొత్తం 43 మంది ప్రయాణం చేస్తా ఉన్నారు. అయితే మరి కొన్ని గంటల్లో గమ్యస్థానాలకు చేరుకుంటామనగా ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే అన్ని పార్టీ నాయకులు కూడా ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు